హాయ్ చూసారా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పెసరపప్పు వడలండి. చాలా టేస్టీగా క్రిస్పీగా వచ్చాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇవి ఎలా చేయాలో ప్రాసెస్ మొత్తం చూద్దాం రండి. హాయ్ అండి, ఈరోజు నేను ఏం స్పెషల్ చేస్తున్నానో చూడండి. పెసరపప్పుతో వడలు చేస్తున్నాను. మామూలుగా పచ్చిశనగపప్పుతో కూడా చేస్తుంటాం కదా, కానీ త్వరగా అయిపోవాలి మనకి అనుకుంటే పెసరపప్పుతో చేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఫుల్గా మనకి నానాల్సిన అవసరం లేదండి. హాఫ్ నానినా కూడా మనం వడలు చేసుకోవచ్చు, క్రిస్పీగా వస్తాయి. ఓకే, దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పెసరపప్పు వడలు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒక హాఫ్ అన్ అవర్ పప్పు నానబెట్టుకోండి. నానబెట్టుకున్నాక దానికి కొన్ని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కట్ చేసి పెట్టుకోండి. సాల్ట్, కొంచెం కారం అండి, అలాగే జీలకర్ర, నార్మల్ పెసరపప్పు, ఎందుకంటే ఇది మనం పైన వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. అలాగే కొంచెం ధనియాల పౌడర్, అలాగే కొంచెం బియ్యపిండి అండి. ఈ బియ్యపిండి వేయడం వల్ల మంచిగా బైండింగ్కి బాగుంటుంది, లేదంటే చాలా మెత్తగా ఉంటాయి. కాబట్టి నేను కొంచెం బియ్యం పిండి వేస్తున్నాను. మీకు బియ్యపిండి లేకపోతే వేయకపోయినా కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూడండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. వాటర్ రాకుండా వేసుకోండి పెసరపప్పు. ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని, ఆల్రెడీ మా బాబుకి స్నాక్స్ చేసేసి బాక్స్ పెట్టేశాను అనమాట. ఇంకా వీడియో తీద్దామనేసి చేస్తున్నాను. ఇలా కంప్లీట్గా పెసరపప్పు వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ కూడా మొత్తం పిండిలాగా అయిపోవద్దండి, ఇడ్లీ పిండిలాగా అట్లాగా దోశ పిండిలాగా కాదు. జస్ట్ కచ్చా పచ్చాగా అయితే చాలు. అలా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. వేయించిన తర్వాత వడలు క్రిస్పీగా క్రంచీగా అనిపిస్తాయి. ఓకే, ఇది మిక్సీ వేసేద్దాము. ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాను అండి. జీలకర్ర వేస్తే ఏంటి అంటే మంచిగా డైజెషన్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి కొంచెం జీలకర్ర వేస్తున్నా అంతే. ఇంకా మిక్సీ పట్టేస్తున్నా అండి. ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం పిండిలాగా కాకుండా హాఫ్ హాఫ్ అయితే చాలు. నెక్స్ట్ ఇదంతా గిన్నెలో వేసేస్తున్నా. మనం మంచిగా వడలేసుకోవడానికి మన చెయ్యి తిరిగే విధంగా ఉండే గిన్నె తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇదంతా వేసేసి ఇప్పుడు మనం ఇవన్నీ కలిపేసుకుందాం. ఇంకోండి, జీలకర్ర వేసాం కదా, అది కూడా కొంచెం కచ్చపచ్చగా నలుగుతుంది, చాలు అన్నమాట. చూడండి, ఒక్కొక్కటి వేస్తున్నాను. సాల్ట్ మన రుచికి సరిపోయేంత వేసుకోవాలి. కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదండి, సాల్ట్ ఎక్కువ వేసుకోకండి. కరివేపాకు ముక్కలు చేసి పెట్టుకున్నది. నేను ఏమేమి వేసా అంటే సాల్ట్ వేసాను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాను, అలాగే కొంచెం కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసా కాబట్టి కొంచెమే వేసా అండి. అలాగే ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోండి మంచిగా. సాల్ట్ అనేది, కారం అనేది బాగా కలిసిపోవాలి. ఓకేనా, ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత మీకు అర్థమైంది కదా, ఇది ఇట్లా లూజ్గా ఉంది, మనకి వడ చేయడానికి సరిగా రాదు. ఇప్పుడు మనం దీనికి కావాల్సినంత బియ్యపిండి వేసుకుంటాం. బియ్యపిండి మనకి బైండింగ్ కోసం మాత్రమే, అస్సలు వడల్లో వాటర్ రాకుండా వేస్తే మంచిగా ఓన్లీ పెసరపప్పుతోనే చేసుకోవచ్చు. బియ్యపిండి వాడడం వల్ల క్రంచీగా వస్తాయండి వడలు, అందుకనే నేను బియ్యపిండి కొంచెం వేసాను. చూసారా, ఇప్పుడు ఇది ఇలా ముద్ద అవుతుందో చూసుకోవాలి. అవుతుంది కాబట్టి చాలు. కొంచెం వేస్తున్నాను నేను, ఎందుకంటే కొంచెం మెత్తగా అనిపిస్తుంది అందుకే. ఓకేనా, ఒక స్పూన్ వేస్తాను. మీరు ఇలా బియ్యపిండి మీరు రుబ్బిన పెసరపప్పుని బట్టి వేసుకోవాలండి, ఇంత అని చెప్పలేము. మీరు కలుపుతూ ఉంటే దాన్ని బట్టి మీకు వస్తుందా వడ చేయడానికి, రావట్లేదా దాన్ని బట్టి వేసుకోండి. నేను ఆనియన్స్ ఇప్పుడే ఎందుకు వేయలేదంటే, ఆనియన్స్ వేస్తే వాటర్ వచ్చేస్తూ ఉంటుందండి, దానివల్ల డిస్టర్బ్ అయిపోతుంది.
కాబట్టి మనం ఆనియన్స్ వేస్తాను కానీ అంత పిసుకను. చూడండి అంతా కంప్లీట్గా రెడీ అయిపోయింది, మొత్తం కలిసిపోయింది కదా. ఇంకా వడ చేయడానికి వచ్చేస్తుంది. చూడండి ఆనియన్స్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా కలుపుకోండి, జస్ట్ పిసుకొద్దు. ఓకే, పిసికారంటే మనం సాల్ట్ వేసాం కదా, ఈ ఆనియన్స్ వేసి పిసికేసామంటే మొత్తం వాటర్ వచ్చేస్తుంది, మీకు వడ సరిగా చేయడానికి. ఒకవేళ ఆనియన్స్ వేసిన తర్వాత మీ వస్తుంది డిస్టర్బెన్స్గా ఉంది వాటర్ వల్ల అనిపిస్తే మీరు బియ్యం పిండి కలుపుకుంటూ ఉండొచ్చు. మీకు వడ చేయడానికి రానప్పుడల్లా మీరు కొంచెం బియ్యం పిండి కలిపితే మంచి షేప్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. నేను ముందే ఆయిల్ పెట్టేసి వేడి చేశానండి. చూసారా ఆయిల్ అనేది హీట్ అయింది. హీట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే కొంచెం ఇట్లా పిండిని వేసేయండి. చూసారా హీట్ అయింది. కాబట్టి ఇప్పుడు మనం వడ చేసేసుకుందాం. పిండి ఇలా తీసుకుందాం, తీసుకొని ఇలా అనుకోవాలండి. ఇలా అనడం వల్ల బాల్ లాగా రెడీ అవుతుంది. తర్వాత వాటర్ ఉంది కదా, వాటర్ మన అరచేతిలో ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా పెట్టి ఇలా ఒత్తేస్తే సరిపోతుంది. ఓకేనా. మీకు ఇలా రాకపోతే కవర్ కానీ లేకపోతే క్లాత్ తడిపి కానీ వేసుకోవచ్చు. అలాగే నేను ఇంకోండి ఇలా వేస్తున్నాను. ఇలా వేసి నాకు కొంచెం ప్రెస్ చేయాలండి, ఎందుకంటే మళ్ళీ ఇవి ఆయిల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట లేకపోతే. చూసారుగా ఇప్పుడు తీసేస్తున్నాను. చూడండి ఇలా మనం కదపకూడదండి, కొంచెం మెత్తగా ఉంటుంది కదా, కాబట్టి కదపకుండా ఉండాలి. మళ్ళీ బాల్ చేసుకొని వాటర్తో చేయి ఇట్లా తడుపుకొని ఇలా వేసేసుకోవడమే. ఇట్లా వేసుకో. ఇలా గిన్నె నిండా వేసుకున్నాం కదా, ఇంకేమన్నా గ్యాప్స్ ఉన్నాయో చూసుకొని వేసుకోవచ్చు. చూడండి కంప్లీట్గా ఉడికిపోతున్నాయి. ఒక సైడ్ ఉడికిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకుంటే ఇలా మనకి ఉడుకుతాయి. చూసారా పెసరపప్పు మన లాస్ట్కి నేను పైన వేసాను కదా, అది ఇలా అతుక్కొని క్రిస్పీగా అవుతుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది తింటుంటే. ఓకేనా. ఈజీగా చేసేసే స్నాక్స్ రెసిపీ అండి. మనం టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు. డైలీ ఇడ్లీ దోశ ఉప్మా వీటికన్నా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసేయచ్చు. సింపుల్గా అయిపోతుంది. నేను చేస్తూ ఉంటాను అండి ఇలాంటివి. నేనే ఓన్గా క్రియేట్ చేసి మరీ చేసేస్తా, ఎందుకంటే ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకి తినాలనే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది, అందుకనే అన్నమాట. చూసారా అయిపోవచ్చింది. మనం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కంప్లీట్గా తీసేసుకుంటే అయిపోయినట్టే. ఇవి ఎక్కువ ఆయిల్ ఏమి అబ్జర్వ్ చేసుకోవండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మన హోటల్లో తినే కన్నా ఇవి మన ఇంట్లో హెల్తీగా చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కొంచెం కమెంట్ కూడా చేయండి మీకు నచ్చిందా లేదా ఎలా ఉంది అనేది. అప్పుడే కదా నాకు అర్థమవుతుంది మీకు నచ్చుతుందో లేదో. అసలు కమెంట్ చేయట్లేదు, అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నాకు కరెక్ట్ చేస్తున్నానా లేదా అని కొంచెం భయం అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు నేను యూట్యూబ్లో చెప్పడం కానీ ఇలాంటివి ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. మీరు ఇచ్చే లైక్ కానీ కమెంట్ కానీ నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది, కాబట్టి ప్లీజ్ లైక్. ఓకే. చూసారా కలర్ భలే చేంజ్ అయిపోయింది కదా, ఫినిష్ అయిపోయినాయి అండి వడలు. మనం వీటిని తీసేసుకుందాం వేరే గిన్నెలోకి. ఓకేనా. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఆయిల్ కొంచెం బయటకు వస్తుంది, వచ్చిన తర్వాత మనం టిష్యూ పేపర్స్ ఉన్న బౌల్లో వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. లోపల వరకు కుక్ అవుతుందండి, సిమ్లో ఉడికించుకోవాలి. అంటే మరీ సిమ్లో అని కూడా కాదు, మీడియం ఫ్లేమ్లో కొంచెం టైం పట్టినా ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఇష్టంగా తింటారు. పిల్లలు అయితే పచ్చిమిరపకాయలు కారం కొంచెం చూసి వేసుకోండి, తినేదాన్ని బట్టి.
నేనైతే మా బాబుకి పచ్చిమిరపకాయలు ఏమీ వేయలేదు, కొంచెం లైట్గా కారం వేసాను. ఇప్పుడు మాకు కాబట్టి పచ్చిమిరపకాయలు కారం 2 వేసాను. ఇందులోనే మనం పిల్లలకి ఇంకా హెల్తీగా ఉండాలి అనుకుంటే క్యారెట్ తురుము, ఆలు తురుము ఇవి కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఓకేనా? మీకు క్యారెట్ తురుము ఇవన్నీ వేస్తే వడలు రావు కదా అనే ఫీలింగ్ రావచ్చేమో. వస్తాయండి, మనం బియ్యం పిండి సపోర్ట్ తీసుకుంటాం కదా, కాబట్టి వడలు కన్ఫామ్గా వస్తాయి. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఏమన్నా వచ్చినా కూడా నాకు కమెంట్ చేయండి, నేను రెస్పాన్స్ ఇస్తాను. ఓకేనా? ఇలా ఈజీగా వేసేసుకోవచ్చండి చేతిలోనే. నేను వేస్తూ ఉంటా వడలు అవన్నీ, అందుకే నాకు వచ్చేస్తాయండి. మీరు కూడా చేస్తూ ఉంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా మనం కూడా పర్ఫెక్ట్ అయిపోవచ్చు. నాకు స్టార్టింగ్లో ఆయిలీ ఫుడ్ అంటేనే చాలా భయం వేసేది, ఆయిల్ పైకి వస్తుంది, కాలుతుంది చేయి అని. ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది అనమాట. సింపుల్గా చేసేసుకుంటాను. ఇంట్లో ఉన్న వాటితోటి ఏదో ఒక టేస్టీ స్నాక్స్ అవి చేసేస్తూ ఉంటాను. ఓకేనా? ఇలా వేసేసుకుంటే మంచిగా హెల్తీగా మనం తినొచ్చు అనమాట. వేడివేడిగా తినొచ్చు. ఈ వర్షం పడుతుంది కదా, ఇలాంటివి చేస్తే బాగుంటుంది. ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే టమాటా సాస్ అవన్నీ వేసుకొని తినొచ్చండి. కానీ మా బాబు ఉన్నప్పుడు మేము అవన్నీ వేయం, ఎందుకంటే వాడికి అలవాటు అవుతుంది, అందుకనే. ఓకేనా? సిమ్లో ఉడికించుకుంటే తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి, చక్కగా ఉడికిపోతాయి. చూసారా, చూడడానికి ఎంతో బాగున్నాయి కదా. అన్నీ క్రిస్పీగా వస్తాయండి. తింటుంటే మనకి పైన మొత్తం క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది, కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. తిని చెప్పనా? ఆగు. చూసారా ఎంత బాగా సౌండ్ వస్తుందో. ఇంకోని ఆనియన్స్, కరివేపాకు ఉంది. బాగున్నాయండి. కొంచెం సాల్ట్ తక్కువైంది. ఇప్పుడు మిగిలిన పిండిలో వేస్తాను. చాలా బాగున్నాయండి. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.